దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. దేవుని గణనామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఏదేమైనా ఈ అంత్య దినాలు, ఈ భ్రష్ట దినాలలో మరి పౌలయే తిమోతి చెబుతున్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని. అలాగే ఎఫెసీ సంఘానికి కూడా దినములు చెడ్డవి గనుక అంటున్నాడు. చెడు, అనేక రకాలుగా చెడు, ఆర్థిక వ్యవస్థను పతనం చేసే చెడు, ఆత్మీయ జీవితాన్ని బలహీనపరిచేటటువంటి చెడు, ఏమండి ఆరోగ్య పరిస్థితులను చిన్నాభిన్నం చేసేటటువంటి చెడు. చెడు అనేటటువంటిది ఉందే, అది ఎందుకు ప్రవేశించినా కూడా అది నాశనాన్ని, నష్టాన్నే కలుగు చేస్తుంది. అయితే ఈ యొక్క సందర్భంలో పౌలయ్య భక్తజనానికి ఆయన తెలియచేసినటువంటి గొప్ప మాట ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మనము చక్కగా ఆ పత్రికను ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే 5వ అధ్యాయములో 15వ వచనం 176వ పేజీ అన్నమాట. దినములు చెడ్డవి కనుక, చూడండి, ఈ యొక్క దినాలు చెడ్డవి అంటున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. అది ఇక్కడ ఈ చెడ్డ దినాలలో సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అనేటటువంటి మాట. మరి సద్వినియోగం చేసుకొనడం అనేటటువంటిది ఈ లోకపరమైనటువంటి వ్యక్తుల విషయంలో రూపాయికి రూపాయి కూడబెట్టుకొని సమకూర్చుకొని మరి ధనవంతులుగా, ఉన్నతమైనటువంటి వారుగా అవడానికి వారు ప్రయత్నాలు చేస్తారు. జ్ఞానులు రకరకాల పుస్తకాలు చదివి తమ యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవటానికి వారు ఆరాటపడతారు. పండితులు వారి పాండిత్యాన్ని అభివృద్ధి కొరకు వారి ఆలోచనలో, వారి అన్వేషణలో వారు ఉంటారు. ఏమండి, కనుక ఈ లోక సంబంధమైనటువంటిది సమయాన్ని
విద్యార్థులు ఎలాగో దాన్ని సద్వినియోగపరుచుకోవాలి ర్యాంక్ రావడానికి, వ్యాపారస్తులు దాన్ని ఎలాగో సద్వినియోగపరుచుకోవాలి, ఉద్యోగస్తులు ప్రమోషన్ కొరకు ఎలాగో దాన్ని ఉపయోగించుకోవాలో అలాగ చేస్తుంటారు. అవన్నీ ఇహలోక సంబంధమైన వాటికి లేక అభివృద్ధిని ఆదరణ కలుగు చేసి, ఒకవేళ పాండిత్యం అధికమైన, జ్ఞానం అధికమైన, ఏమంటే ఒక్కోసారి ఈ జ్ఞానమే వెదితనాన్ని కలుగు చేస్తుంది. బాగా చదివి పిచ్చోళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనబడిన ప్రతి కాగితం చూసి చదువుకుంటాం, దాన్ని చించడం, పడేయటం, ఇలాగో మనం చూస్తున్నాం. ఏమండి, ధనవంతులు అవ్వాలని సమయం అంతా కూడా ఇంట్లో భార్య బిడ్డలతో గడపకుండా ఈ వ్యాపారాల్లోనే నిమగ్నం అయిపోయి వాళ్ళు అలక్ష్యం చేసిన దాన్ని బట్టి అక్కడ భార్య బిడ్డలు వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళ బ్రతుకులు చిన్నాభిన్నం అయిపోయి, ఏమండి, యజమానుడి ప్రేమకు తండ్రి ప్రేమకు నోచుకోక వాళ్ళు డిస్టర్బ్ అయ్యి ఫ్యామిలీలు పతనమైనటువంటి వాటిని టీవీలో ఎన్నో మనం కళ్ళతో చూస్తున్నాం. అండి, కాబట్టి లోక సంబంధమైనటువంటి సద్వినియోగం దానికి ఒక లిమిట్ ఉంటుంది అంతే. ఏదైనా సరే ఉప్పు వేయాలి భోజన పదార్థాల్లో. అది అధికమైపోతే ఏమో చెప్పండి, కష్టమైపోతుంది. టూ మచ్ టూ బ్యాడ్ అంటారు. కనుక మనకు వ్యాపారాలు చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, జ్ఞానం, ఏమంటే జనరల్ నాలెడ్జ్ పెంపొందింపు చేసుకోవాలి, పాండిత్యం కావాలి, ఆరోగ్యం కావాలి, ఇవన్నీ కావాలి. ఇవి ఎంత మట్టుకి ఈ లోకంలో కొంత మట్టుకే ఉపయోగపడతాయి. మనం లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇక్కడ మనం ఉన్న దినాల్లో కూడా మన ఆస్తి ఐశ్వర్యాన్ని మనం అనుభవించినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. కరోనా వైరస్లో మొదటి దానికంటే 2020 కంటే 21లో అప్పుడు 1, 2 వచ్చాయి, ఇప్పుడు 15, 20 వస్తాయి. లక్షాధికారులు ఉన్నారు, కోటేశ్వరులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు. వారి పాండిత్యం, వారి ధనం, వారి ప్రాణాలని కాపాడలేకపోయింది. ఆపత్కాలమందు ఆస్తులు అక్కడికి రావండి. కాబట్టి సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు అంటున్నాడంటే దైవ సన్నిధానములో సమయాన్ని గడపటం. అందుకే దానికి క్లియరెన్స్ ఏమిచ్చాయంటే చక్కగా మనం చూస్తే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో కూడా అజ్ఞానుల వలె కాక అంటున్నారు. కొంతమంది సమయాన్ని అజ్ఞానుల వలె దాన్ని ఉపయోగించుకుంటున్నారు అన్నమాట. దాన్ని వినియోగిస్తున్నారు సమయాన్ని అజ్ఞానుల వలె. చెప్పాను కదా, ధనం బాగా సంపాదిస్తే నేను గొప్పవాడిని, ధనవంతుడిని అనిపించుకుంటాను, దాంతో ఏదో సుఖం అనుభవించవచ్చు, సౌఖ్యం అనుభవించవచ్చు అనుకుంటున్నాడు. మనం లూకాసు వార్త 12వ అధ్యాయంలో చూస్తే ఒక ల్యాండ్ అక్కడ కనపడతాడు కదా, కూర్స్వాల్. ఆ సంవత్సరం అయితే చక్కగా తనకు ఎన్ని 100 ఎకరాలు పొలాలు ఉన్నాయో చక్కగా సేద్యపరిచి పనాళ్ళ చేత, ఆ తర్వాత చక్కగా మరి కోత సమయం వచ్చింది, పంట చేతికి వచ్చిందండి, కుప్పు కొట్టారు. ధాన్యం అంతా కూడా ఉన్న కొట్లు సరిపోకపోతే, గోడను సరిపోకపోతే కొత్త వాటిని నిర్మాణం చేయించారు కదా. చేయించేసి వాటన్నిటినీ అందులో పెట్టి అతను అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చిన ఒక్క నిమిషం కూడా ఏమండి
వ్యర్థం చేయక తనకున్న భూములను సేద్యపరిచే విషయంలో విస్తారమైన ఆస్తిని ధాన్యం మూలముగా సమకూర్చుకున్నాడు. అయితే విస్తారమైన ఆస్తి తన ప్రాణాన్ని కాపాడగలిగిందా? చూడండి, అతడు జీవితంలో కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. దేవుడు సెలవివ్వనిదే సకాలానికి వర్షాకాలం వర్షం కానీ, ఎండాకాలం ఎండ కానీ, చలికాలం మంచు కానీ, ఆ ఋతుక్రమములు అవన్నీ క్రమబద్ధంగా జరగాలంటే దేవుడు సెలవివ్వాలి. చూడండి, మనం ఆహారం భుజించాలన్నా ఆయన సెలవు లేనిది మనం భోజనం చేయలేము, పానం చేయలేము. ఇతనికి దేవుడు చక్కగా ఆ భూమి అంతా కూడా మంచిగా పండటానికి దేవుడు వర్షాన్ని కురిపించాడు. తొలకరి వర్షం, కడవరి వర్షం, పంట చేతికొస్తున్న సమయంలో ఏ తెగులు ఆవరించకుండా, మరలా తుఫాను వచ్చి పంట అంతా కొట్టుకొని పోకుండా అన్నిటినీ కాపాడాడు దేవుడు కదా. ఇవన్నీ దేవుని వశంలో ఉన్నాయి. జయాపజయాలు, అభివృద్ధి, ఆశీర్వాదం కదండి, ఆయన దీవెన, సమృద్ధి కదా, ఆయన మూలంగానే కలుగుతుంది. వర్షం పంపించేది ఆయనే. కనుక తనకు చేతికి వచ్చిన ధాన్యాన్ని, దాన్ని ధర కమ్మితే వచ్చిన ధనాన్ని, ఆస్తిని గూర్చి మురిసిపోతున్నాడే కానీ ఇవన్నీ అనుగ్రహించినటువంటి దేవుని గూర్చినటువంటి ఒక్క మాట కూడా తన నోట రాల, తన మనసులో లేదు. చూడండి, దేవా నువ్వు సకాలానికి వర్షం పంపించావయ్యా, పనాళ్ళు కూడా సకాలానికి వచ్చారు, తొలకరి వర్షం, కడవరి వర్షం, ఇంకేమి కావాలి అన్ని ఇచ్చావు, తెగులు రాకుండా కాపాడావు, నీకు స్తోత్రం అయ్యా అని దైవ సంబంధమైనటువంటిది ఏది కూడా ఈ లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఉన్న ధనవంతుని నోట రాలేదు. రాకపోగా కదా ఏమంటున్నాడు, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని. అది చూసారా, అంటే విస్తారమైన ఆస్తి తన ప్రాణాన్ని కాపాడుతుంది. తాను బ్రతుకుతాడు, ఆరోగ్యం వస్తుంది, ఆయుష్కాలం పొడిగించబడుతుంది, సజీవుడిగా ఉంటాడు అనుకుంటున్నాడు. కాలగతులు దేవుని వశం అనేటువంటి సంగతి ఇతడు గ్రహించలేకపోయాడు. సృష్టికర్త దేవుడు అనుగ్రహించిన దేనికి కూడా అతడు కృతజ్ఞతలు చూపలేకపోయాడు, స్తోత్రాలు చెల్లించలేకపోయాడు. కాలగతులు ఆయన వశంలో ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయినటువంటి ధనవంతుడైనా కూడా, ఈ లోకల భూస్వామైనా కూడా ఇతడు దరిద్రుడు. పరమందు ఒక అంగుళం కూడా నివాసం సంపాదించినటువంటి వ్యర్థుడిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. కాలము సమయము ఆయన వశమే, మరణము జీవము ఆయన వశమే. కాలము సమయము ఆయన వశమే, మరణము జీవము ఆయన వశమే. యేసుని నమ్మిన మరణము లేదే, నిత్య జీవము మనకు దొరుకును, దయగలవాడు యేసునాథుడు. కృప కనికరముతో నిన్ను నింపువాడు, దయగలవాడు యేసునాథుడు. అతడు అది గ్రహించలేక తన ప్రాణంతో ఏం చెబుతున్నాడు, అనేక సంవత్సరములకు సర్వుడు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది. చూసారా ఎంత జ్ఞానమైన మాట. ఆస్తులు కాపాడితే ఏంటండి మనిషిని, మానవ ప్రాణాన్ని బ్రతికిస్తాయా, రక్షిస్తాయా?
రక్షించేవాడు రక్షకుడు దేవుడు. ఆయన ఇవ్వాలి మన బ్రతుకులను. చూసారా, నా నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని. చూసారా, మరి అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. చూసారా, అంత వెర్రివాడు. ఇతడు ధనవంతుడైన ఆధ్యాత్మిక పరంగా దరిద్రుడిగా కనబడుతున్నాడు. జరిగింది ఏంటంటే, ఆ రాత్రి దైవ ప్రత్యక్షత కలిగింది. కొన్ని ప్రత్యక్షతలు వరాలు ఇవ్వటానికి కలుగుతాయి, కొన్ని ప్రత్యక్షలు దైవ ప్రత్యక్షతలు శిక్షించడానికి కలుగుతాయి. ఇతనికి ఈ ప్రత్యక్షత దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీ సిద్ధపరిచినవి ఎవరు అతనితో చెప్పాను. చూసారా, అది అతనికి వచ్చినటువంటి. కనుక కొంతమంది సమయాన్ని ఇలాగ సంపాదించుకుంటానికే, ధనాన్ని సంపాదించుకుంటానికే ఉపయోగిస్తారు. కొంత గడియ దేవునికి ఇవ్వరు. దేవుడు అనుగ్రహించిన ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించు. ఇక్కడ ఉంటాడు 21లో, దేవుని ఎడల ధనవంతుడు కాక. అది దేవుని ఎడల అది తన కొరకే సమకూర్చుకునేవాడు ఇలాగుననే ఉండునని చెప్పాను. కేవలం తన కొరకే, దీంతో నేను బ్రతుకుతాను, నా పిల్లపాపలు హాయిగా ఉంటారనుకుంటారే. దేవుని దయ కొరకు, దేవుని కృప కొరకు వేడుకొనక, ఏమండి, తమ జ్ఞానం మీద, తమ శక్తి మీద ఆధారపడేటటువంటి వారు బ్రతుకులు దేవుని మూలంగా ధనవంతులు కావాలి, దేవుని ఎడల ధనవంతులు కావాలి. అయిన వారు అబ్రహాం గారు ఉన్నారు, గొర్రెలు కాచుకునే దావీదు ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు ఎలాంటి? అతను దేవుని ఎడల ధనవంతులయ్యారు. వాళ్ళు ఏం చేశారు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించును, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించును, ఆయన చేసిన ఉపకారములను దేనిని కదా. ఒక చక్కటి మాట దావీదు గారి 103వ కీర్తనలో మనకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి మాట ఏంటంటే, ఆయన చూడండి, దేవుని ఆ కృపను, ఆయన ప్రేమ ఆప్యాయతను, కాపుదలను ఎంత అర్థం చేసుకున్నాడంటే, అదే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. అది చూసారా, సమాధిలో నుండి నీ ప్రాణమును, అది సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అది చూసారా, ఆయన క్షమించి చనిపోకుండా, లేక సమాధిలో నుండి ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. ఇది గమనించలేదు. కేవలం తన సంపాదన దృష్టించుతున్నాడు కానీ, తన ధాన్యాన్ని, ఆస్తిని దృష్టించుతున్నాడు కానీ, ఇది దేవుని మూలంగా వచ్చింది, ఇంత ఆస్తున్నా దీన్ని అనుభవించాలంటే, ఆరోగ్యాన్ని, ఆయుష్కాలం పొడిగించబడాలంటే దేవుని కృప కావాలి అని దేవుని దగ్గర తమ సమయాన్ని కొద్దింత కూడా ఆయన ఆ సమయమును సద్వినియోగం చేసుకున్నటువంటి వాడు కానే కాడు. అది చూసారా. అలాగే కొంతమంది జ్ఞానులు అది చదువుతారు, ఇది చదువుతారు, అది అంటారు, ఇది అంటారు, ఏదేదో చేస్తారు. అందుకే కొరింథీ పత్రికలో పౌలయ్య అంటాడు, గ్రీకులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. చూడండి, గ్రీకుల్లోనే ది గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్నే అనేక దేశాల్లో ప్రపంచంలో జయించుకుంటూ వచ్చినవాడు. పాపం అంత ప్రయాసపడి అరిస్టాటిల్, ప్లేటో, ఇలా చాలామంది అక్కడి నుంచి గొప్ప శాస్త్రవేత్తలు ఇచ్చారు. వాళ్ళు జ్ఞానాన్ని, ఆ జ్ఞానం, ఈ జ్ఞానం, ఈ శాస్త్రం, ఆ శాస్త్రం, నీతి శాస్త్రం, తత్వశాస్త్రాలు, అవన్నీ వాళ్ళు తెలుసుకోగలిగారు. కానీ
మోక్షాన్ని పొందుకుంటానికి, పరలోకానికి మార్గాన్ని తెలుసుకుంటానికి అన్వేషణ జరిపిన వాళ్ళు కాదు. గ్రేట్ అలెగ్జాండర్ ఏమయ్యాడు? యవన ప్రాయంలో తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు. చివరికి చనిపోయిన తర్వాత మీరు ఆ పేటికలో, సమాధి పేటిక నా చేతులు బయట పెట్టమన్నాడు. ఏంటంటే అందరికి చెప్పండి, ఆయన ఇచ్చిన విషయం ఏంటంటే, సందేశం ఏంటంటే, నేను రిక్త హస్తాలతో ఖాళీ చేతులతోనే వచ్చాను, నాకు పుట్టాను, ఖాళీ చేతులతోనే వెళుతున్నాను. ఇంత రక్తపాతం జరిగించిన, వేల మంది ప్రజలను హతమార్చిన, నేను రవ్వంత స్థలాన్ని కూడా తీసుకెళ్ళలేకపోతున్నాను. కనుక ఈ లోక మానవ ప్రయత్నాలన్నీ వ్యర్థమైనటువంటి, దేవుడు లేకుండా, దైవ సన్నిధి లేకుండా ధనం సంపాదించినా, జ్ఞానం సంపాదించినా, లేకపోతే నేను వీరుణ్ణి, శూరుణ్ణి, 6 ప్యాక్ కండలు తిరగాలి, నేను మంచి బాక్సర్ని కావాలి, లేకపోతే నేను అనేక మందిని కొట్టాలి, వీరుని కావాలి, శూరుని కావాలనుకున్నా కూడా, వీరుడైనా శూరుడైనా, దావీదు శూరుడు కాదా? ఆయన పరాక్రమశాలి కాదా? వాళ్ళు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి వీరత్వం, శూరత్వం ఏదైనా సరే, దేవా మీ మూలంగానే మాకు దాని వలన ఘనత, ఆధిక్యత కలుగుతుంది. నీవు లేని ధనము వ్యర్థము, నీవు లేని బలము వ్యర్థము, నీవు లేని ఆస్తి, ఐశ్వర్య, జ్ఞానము వ్యర్థము ప్రభువా. ఏదున్నా లేకున్నా నీవు కావాలి. చూడండి, దేవుని కృపయందు ఆనందించినటువంటి వాడు దావీదు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి కదా అతిశయిస్తారు. మేమైతే మా దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తాం. కాబట్టి చాలామంది సమయాన్ని ఈ కండలు, 6 ప్యాక్స్ వీటిని పెంచడానికి ఫిలిస్తీన్లు యోధుడైనటువంటి గొలియాతులాగా 6 మూరల జాని గొలియాతు చూడు. ఆయన చేసింది ఏంటి? 40 రోజులు ఉడికిస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజలు. వాడు నోటికొచ్చినట్లుగా ఎలాగబడితే అలాగ దూషణ మాటలు మాట్లాడుతున్నారు. రండి, ఎవరైనా సరే నన్ను జయించండి, మేము మీ వశమైపోతాం, ఆ చేతిలో ఓడిపోతే మీరు మా వశమైపోవాలని అతడు అలాగున ప్రగల్భాలు పలికినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి బాల్య దినములందే తన గొర్రెలను కాస్తుండగా, సింహం వచ్చి నోట ఖర్చుకు వెళ్ళినప్పుడు సింహాన్ని చంపినటువంటి దావీదు, ఎలుగుబంటిని హతమార్చినటువంటి దావీదు ఆ మాట విని రోషం పుట్టుకొచ్చింది. వీడెవడు? సున్నతి లేనివాడు, జీవము గల దేవుని బిడ్డలను దూషిస్తున్నాడని, యుద్ధం యెహోవాదేనని దేవుని నామమున అతని మీదకి, ఆ శూరుడి మీదకి, ఏ శూరుడి లోకంలో అనిపించుకున్నటువంటి ఒక బాలుడు దైవశక్తితో పడిశాలలో ఒక రాయితో వాడిని కొట్టి చంపాడు. చూడండి ఏమైపోయింది, తన ప్రగల్భాలు ఏమైంది, వీరత్వం, శూరత్వం, పర్సనాలిటీ ఏమైపోయింది. ఎంత తిన్నాడో, ఎంత ఎక్సర్సైజ్ చేశాడో, ఎంత సాధన చేశాడో, తొదకి అదేది కూడా తన ప్రాణాన్ని కాపాడలేకపోయింది. కాబట్టి మనం వీరులమైనా శూరులమైనా చెప్పేది ఏంటంటే, కణలు వద్దని కాదు, 6 ప్యాక్స్ వద్దని కాదు, ఏదున్నా కూడా దేవుడు కావాలి. కొంత సమయాన్ని దేవుని సన్నిధానములో మనం సద్వినియోగ పరుచుకోవాలి. అందుకే కోరహ కుమారులు 84వ కీర్తనలో, భక్తిహీనులతో వసించుట కంటే నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. చాలామంది దేవుని సన్నిధిలో గడపడానికి, సమయాన్ని దైవ సన్నిధానములో సద్వినియోగం చేసుకుంటానికి ఇష్టపడరు. మనసు రాదు, మోకరించరు, ప్రార్థించరు, బైబిల్ చదవరు, దేవునికి సమయం ఇవ్వరు. ఆదివారం
అనబడేటటువంటి ఆరాధన రోజుల దినాన్ని కూడా, దేవుని దినాన్ని కూడా దొంగిలిస్తారు. వాళ్ళ బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, పిక్నిక్ల కొరకు, షికారులకు, ఏమండి విందులు వినోదాలకు దాన్ని అలా సద్వినియోగపరుచుకుంటాం. అది దుర్వినియోగమే. దానికి ఎందుకంటే దానికి మైనసే కానీ దేవుని దగ్గర ప్లస్ బ్లెస్సింగ్ అనేటటువంటిది ఉండదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అని ఉంది. దైవ సన్నిధానంలోనే తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆదరణ ఉంటుంది. దేవుడు ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగిస్తాడు కదా. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసుకులు కూర్చుండు చోటును కూర్చుండక, దివారాత్రం యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అలాంటి వాడు నీటి కాలంలో ఎవరిన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలి అతడు చేయనిదంతయు అది. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందని స్పష్టంగా వాక్యంలో. కనుక సమయాన్ని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె, జ్ఞానులు అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలము. అది జ్ఞానుల వలె మనం ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి వలె ఉండాలి. ముఖ్యంగా విశ్వాసుల జీవితంలో ఎలా ఉండాలంటే, ఒక దినం మనం ప్రార్థన చేయకపోతే, వినండి, ప్రార్థన చేయకపోతే, ఒక పూట మనం భోజనం చేయకపోతే ఎంత బలహీనత వస్తుందో ఏమండి. లేక ఒక పూట మన కష్టార్జితం మన చేతికి అందకపోతే ఎంత మరి బాధ మనకు కలుగుతుందో. అమ్మో ఇంత నష్టపోయానని. దైవ సన్నిధానంలో మనము ప్రార్థన, వాక్య ధ్యాన సమయాన్ని ఒక పూట ఒకరోజు మనము గడపనప్పుడు ఆ ఫీల్ మనకు రావాలి, ఆ బాధ మనకు రావాలి కదా. యేసయ్య కొండ మీద ప్రసంగంలో అన్నట్లుగా ఆత్మ విషయమై దీనులైన వారు, అది ఆత్మ విషయం దీనత్వం అనేటటువంటిది కలగాలి భక్తులకి. ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రస్తుతం ఇదే మనం ఎఫెసీయులు రాసిన పత్రికలోనే ఇక్కడ పౌలయ్య ఎఫెసీలో కొంతమంది నిద్రపోతున్నారు విశ్వాసం. అందుచేత నిద్రించున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లేము. అది సంఘబిడ్డలు కొంతమంది ఏమయ్యారు? నిద్రపోతున్నారు. ఎవరి మధ్యలో? మృతుల మధ్యలో. మీకు తెలుసు మృతులంటే ఎవరో మీకు తెలుసు. చచ్చిన వారు ఎవరంటే మీకు తెలుసు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చినవారు. ఒకప్పుడు మనం అలాగే ఉన్నాం. మారు మనసు రక్షణ లేనటువంటి వారు మృతులంటే. ఏం చేస్తున్నారు ఈ విశ్వాసులు? ఈ మృతుల మధ్యలో నిద్రిస్తున్నారు. నిద్ర అనేటటువంటిది ఎలాంటిది? ఇంకా ఆల్మోస్ట్ చావుకి దానికి ఒకటే తేడా. ఇదేమో శ్వాస ఆడుతూ ఉంటుంది, ఆ ముక్కుల నుంచి గాలి వస్తూ ఉంటుంది. అదేమో ఏమండి ఈ శ్వాస ఆడటం ఏముండదు. అయితే విషయం ఏంటంటే, మనం ఒక శత్రువు తన శత్రువును చంపాలంటే నిద్రపోతున్న సమయంలో తేలిగ్గా చంపవచ్చు. నిద్రపోతున్న వాడిని తేలిగ్గా హతమార్చవచ్చు శత్రువు. అలాగే మన శత్రువుకు సాతాను మనం ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్నప్పుడు, మొత్తులంగా ఉన్నప్పుడు, ఏమండి మొత్తులంగా ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని వాడు పతనం చేస్తాడు. ఉదాహరణకి శాంసోను ఏమండి దెలీలా ఒడిలో నిద్రిస్తున్నప్పుడే శత్రువులైన ఫిలిస్తీన్లు వచ్చి ఆయన నాజీరు చేయబడినటువంటి ఆ వెంట్రుకలన్నీ కూడా తీసివేసి బోడివాడిగా చేసి ఏమండి అతనిలో ఉన్న బలాన్ని కోల్పోయేటట్టుగా చేశారు.
ఇంకేదో ఉందనుకున్నాడు కానీ పాపం ఫిలిస్తీన్ల సైనికుల చేతికి దొరికి 2 కళ్ళు పోగొట్టుకొని ఆ చెరసాల్లో ఆ గానుగు దిప్పుతున్నాడు బానిసగా. కాబట్టి అంత్య దినాలలో ఈ తెగులు శ్రమలు సంభవిస్తున్నటువంటి దినాల్లో విశ్వాసులు అనబడేటటువంటి వారు ఆత్మీయ జీవితంలో నిద్రపోకూడదు. అది మెళుకు కావాలి. చూడండి, దేవుడు ఎంత ప్రేమ గలవాడు. అక్కడ ఎఫెసీ సంఘ బిడ్డలు నిద్రావస్థలో ఉన్న అద్భుతమైనటువంటి రీతిగా పౌలయ్య ద్వారా వారిని మరలా మేల్కొల్పుతున్నాడు. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లేవాలి. ఏ విషయంలో మనం నిద్రపోతున్నాం? ధనమత్తులో నిద్రపోతున్నాం, పాపమత్తులో నిద్రపోతున్నాం, ఏమండి ఇహలోక వాంఛల మధ్యలో నిద్రపోతున్నాము, స్వామస్థితిలో నిద్రపోతున్నాము, ఐహిక విచారాల్లో నిద్రపోతున్నామా? ఇది మనం గ్రహించాలి. ఈ అంత్య దినాలు దేవుడే చెప్తున్నాడు, మృతుల్లో నుండి లెమ్ము, నువ్వు లెగవాలి. ఇంకంతే. ఆ స్థితి నుంచి నువ్వు లెగిస్తే, అయ్యా నాకు ఈ స్థితి బాగలేదయ్యా, నిన్ను హత్తుకొని జీవించిన జీవితమే, నీ సన్నిధిలో ప్రార్థించిన బ్రతికే, నీ వాక్యాన్ని ధ్యానం చేసేదే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అన్నటువంటిది మన హృదిలోకి ఎప్పుడు వస్తుందో అప్పుడు క్రీస్తు మన మీద ప్రకాశిస్తాడు. అది ఈ అంత్య దినాల్లో ఈ వెలుగు, ఈ ప్రకాశం మనకు కావాలి. ఇది లేకపోతే మనం అజ్ఞానపు అంధకారంలో మునిగిపోతాం. అది మునిగిపోయినప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇంత భయంకరంగా ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆవరించి, ముఖ్యంగా మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారా? ఏమండి, పోగొట్టుకుంటున్నారా? అయినా కూడా దొంగతనం మానట్లేదు, కిడ్నాప్ చేసేవాళ్ళు అవి మానట్లేదు, అత్యాచారాలు చేసేవాళ్ళు మానడం లేదు, లంచగొండ్లు మారడం లేదు, అక్రమస్తులు అన్యాయస్తులు మారడం లేదు. ఏమండి, మనం ఏదో పెద్ద పెద్ద అధికారులను, హోదాలో ఉన్న వాళ్ళనే దోచుకుంటున్నాం అంటున్నాం. ఈ దోచుకుంటాం, అక్రమంగా సమకూర్చుకునేటటువంటిది కూలి చిన్న అటెండెంట్ దగ్గర నుంచే ఈ లంచగొండితనం ఆరంభమైంది. అందరూ ఒక్కడను నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడు అన్నట్లే ఏ భేదం లేదు. చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ వ్యాక్సిన్ కానీ, ఈ కరోనాకు సంబంధించినటువంటి ఈ మెడిసిన్స్ కానీ, ఏమండి 10 రూపాయలు దాన్ని 1000 రూపాయలకు అమ్ముతున్న వాళ్ళు లేరా? ఆక్సిజన్ను ఎన్నో వేలకి విక్రయిస్తున్నటువంటి వారు లేరా? ఈ వైద్యాన్ని వంకటింకరగా చేస్తున్న వారు లేరా? లేని రోగాన్ని ఉన్నట్లుగా క్రియేట్ చేసి లక్షలు గుంజుకున్నటువంటి వారు లేరండి. ఏంటి పరిస్థితి? లోకమంతా భయంకరంగా ఉంది. ఒకవైపు తెగులొచ్చి జనాలు చేస్తూ ఉన్న, రేపో మాపో నా గతి ఏంటో అనేటటువంటి ఆలోచన రాకుండా, అవకాశం వచ్చింది, బ్రతుకున్నాను కనుక జనాలను చంపాలనేటట్లుగా ఈ మానవత్వం మృగత్వంగా తయారైపోయింది. దీనికి మనం ఏం చెప్తాం? పరిస్థితులు, దినాలు చెడ్డవి, అంతే, చెడ్డగానే ఉన్నాయి, మంచిగా లేవు. విశ్వాసుల పరిస్థితుల్లో వారు చేసే బలహీనమైనటువంటి పనులు వాళ్ళు చేస్తున్నారు. సేవకుల పరిస్థితుల్లో వారు చేసే అవిధేయత కార్యాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ప్రపంచ మొత్తానికి దేవుడు ఒక పరీక్ష, ఒక శ్రమను కలిగించాడు, ఒక టెస్ట్ పెట్టాడు. ఇంకంతే పెట్టాడు. ఈ పరిశోధన, పరిశీలన, అన్వేషణ, దైవ అన్వేషణ ఈ సమయంలో మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు మనం వ్యక్తిగతంగా ప్రశ్న వేసుకోవాలి. ఎలాంటి ప్రశ్న అంటే, ఒక భయంకరమైన రోగం రాజైన హిజ్కియాకు సంభవించింది. యోధా రాజైన హిజ్కియాకు సంభవించింది. ఆయన వాస్తవంగా దావీదు నడిచినట్లుగా యథార్థంగానే దేవుని సన్నిధిలో నడిచాడు. పస్కా పండుగను ఏం చేశాడు తెలుసా? పస్కా పండుగకి జాతీయ సెలవు దినంగా ప్రకటించాడు.
దేశం అంతా కూడా ఆ దినాన సెలవు తీసుకొని పస్కా పండుగ చేసుకోవాలి, పస్కాను భుజించాలి. ముయ్యబడిన ఆలయాన్ని తెరిచాడు, అందులో ఉన్నటువంటి అన్య సంబంధమైన విగ్రహాలని తొలగించాడు. అక్కడక్కడ నిలబెట్టినటువంటి ఆ బొమ్మలను గిమ్మలను పతనం చేసి ఎంతో ఉన్నతంగా మంచిగా పరిపాలన చేశాడు. అయినప్పటికీ దేవుడు అతనికి ఒక రోగం పుట్టించి, మరణకైన మరిన రోగం, ప్రవక్త అయినటువంటి యెషయాను పంపించి, హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావు కనుక నీవు నీ ఇంటిని అది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నీకు నాకుని కాదండి. ఇప్పుడు ఏది నేను హుషారుగా వాక్యం చెబుతున్నాను కాదు, మరొకటి కాదండి. వినండి, అర్థం చేసుకోండి. అందరికీ ఇదొక టెస్ట్, ఇదొక పరీక్ష. ఏదో కరోనా వైరస్ వచ్చి చనిపోయిన వారు చనిపోయి, బెడ్లో ఉన్నవారు బెడ్లో ఉండి, ఇంట్లో ఏమంటే మందులు తీసుకుంటున్నటువంటి వారు, మెడిసిన్ తీసుకుంటున్న వారు తీసుకొని ఉన్నట్టు కాదు. గాఢాంధకార పొయలో సంచరించినాను అంటున్నాడు 23వ కీర్తనలో భక్తుడు. గాఢాంధకార పొయలలో ఏ అపాయము నాకు సంభవింపదు అనేటటువంటి మాట ఎప్పుడు సంభవింపదు? భక్తుడైనా భక్తిహీనుడైనా. హిజ్కియా ఈ మాట వినిన వెంటనే, ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆవరించింది, మరణము ఈ వైరస్ మనకు చేరువలోనే ఉంది, ఎక్కడో ఏదో వేల మైళ్ళ దూరంలో లేదు, మన దగ్గరే ఉంది, గాలిలోని సంచారం చేస్తూ ఉంది. ఈ సమయంలో ఆ వైరస్ని గురించి భయపడటం, నాకు వస్తుందేమోనని బాధపడటమో కాదు, కానీ అది వచ్చినా రాకపోయినా నేను దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నానా లేదా అన్న వ్యక్తిగత పరిశోధన ప్రతి భక్తునికి అవసరం. అది ఇక్కడ క్లియర్గా యెషయా గ్రంథం నేను చదువుతున్నాను, వినండి. ఈ 38వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైనటువంటి యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా. అది అర్థమవుతుందా? అక్కడ ఒక్క వ్యక్తికి మరణకరమైన రోగం సంభవించింది. ఇప్పుడు ప్రపంచంలో అందరికీ, కొందరికి సంభవించింది, కొందరికి చేరువుగా. అది ఇలాంటి సమయంలో ఏం చేయాలి మనం? ఒకే మాట దేవుడు చెబుతున్నాడు, నీవు మరణిస్తున్నావు, బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. అది అందరూ చేయవలసింది ఏంటంటే, ఇంకా మారు మనసు రక్షణ లేని వారు రక్షించబడాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేరు నరకం నుండి. రక్షణ లేని వారు రక్షించబడాలి, ముందు అది నువ్వు చేయాల్సింది. ఈ వైరస్ని గురించి కాదు, రేపు సంభవించబోయే తీర్పు అగ్నిగుండాన్ని గురించి కూడా ఆలోచించాలి. దీని గురించి అది ఆ విషయాలు కనపట్టలేదుగా. ఒకవేళ వాక్యం ద్వారా చెప్పినా కూడా దాన్ని మనం విన్నా అర్థం చేసుకున్నా అనుసరించం. పరిస్థితులు అలాగే భయంకరంగా ఉన్నాయి. కాబట్టి కరోనా వైరస్ వచ్చిన వారు కానీ రాని వారు కానీ ఇప్పుడు ప్రస్తుతం చేయవలసింది ఏంటంటే, మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇల్లు అంటే ఈ ఇల్లు కాదు, మనం వసించే ఇల్లు కాదు. ప్రస్తుతం ఏంటంటే ఈ వైరస్ని బట్టి శానిటైజర్ అవన్నీ చేసుకోవటం అనేటువంటిది అవసరం. అది ఆ ఇల్లు కానీ మనం శానిటైజర్ ద్వారా అవన్నీ కూడా మనం శుభ్రం చేసుకోకపోతే మళ్ళీ వైరస్ అక్కడ విస్తరిస్తుంది, అది వేస్తే చస్తుంది. అది చేయాలి. అది మాత్రమే కాకుండా ప్రస్తుతం మన హృదయపు జీవితపు ఇల్లును చక్కపెట్టుకోవాలి. అది మన హృదయాన్ని చక్కపెట్టుకోవాలి.
హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ హృదయపు ఇల్లును చక్కబెట్టుకోవాలి అందరండి. విశ్వాసం సేవకులను చెప్పుకుని మనం కూడా దావీదు గారు అన్నట్లు నా అంతరంగమునున్న సమస్తమ అంతరంగంలో ఏముంటాయో ఆలోచనలు, సేవకులుగా భక్తులమి మేము ప్రవక్తలమి మాకేవో వరాలున్న వాళ్ళ విషయంలో కూడా ఆలోచనలు ఏవో దోషాలు, లోపాలు, కక్షలు, అసూయలు, భేదాలు, తేడాలు, అహంకారం ఇవి ఆవరించి ఉంటాయి. ఈ సమయంలో ఈ మరణకరమైన రోగం అప్పుడు హిజ్కియాకే ఇప్పుడు అందరికీ దగ్గర ఉంది. దాని నుండి నువ్వు తప్పించుకోవాలంటే నీవు నీ ఇంటిని, నీ హృదయాన్ని చక్కగా పట్టుకో. ఇక వెంటనే చూడండి, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఇది రావాలి అందరిలో. ఈ పశ్చాత్తాపం కలగాలి, కన్నీరు విడిచి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ప్రస్తుతం కొంతమంది ఎలా ఉందంటే, అయ్యో వచ్చింది నేనేమైపోతానని ఏడుస్తున్నారు. కానీ అసలు నేను దేవునిలో దృష్టిలో ఎలాగున్నాను? అయ్యా, నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉందయ్యా? యథార్థంగా నీ సన్నిధానంలో నేను ఇలాగ నడుచుకోలేదా? నడుచుకుంటానయ్యా, నన్ను క్షమించయ్య అనేటటువంటి కన్నీటి ప్రార్థన చాలా మందిలో రావడం లేదు. ఒక పాస్టర్ గారు మరో పాస్టర్ గారికి వైరస్ వచ్చినప్పుడు ఆయనకి ఫోన్ చేసి ఆయన ఈ మాట చెప్పాడు, మనం కలిసి దేవుని సేవ చేసాం బ్రదర్, ఏదైనా దేవుని సన్నిధానంలో ఆయాస్కరమైనది ఉంటే ప్రార్థన చేసుకున్నాను అన్నా, నేను అన్ని విషయాల్లో దేవుని దగ్గర మొరపెట్టుకున్నాను, విజ్ఞాపన చేశానని ఆ దైవజనుడు చెప్పడం జరిగిందండి. ఇది కావాలి మనకి. లోకస్తుల్లాగా ఎంత వైరస్ వచ్చి జనాలు చస్తా ఉన్నా లంచగొండి లంచాలు తీసుకుంటున్నాడు. ఈ వ్యాక్సిన్ అని వాటికని వీటికని డాక్టర్లు కొందరు చేయకూడనటువంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. చాలా నీచంగా బ్రతుకుతున్నారు. ఒకవైపు మరణాలు చూస్తున్నా తమ హృదయాల్లో చలనం రావడం లేదు. నా బ్రతుకు ఏమైపోతుంది తర్వాత? డాక్టర్లే చస్తున్నారు, యాక్టర్లే చస్తున్నారు, బలవంతులే చనిపోతున్నారు, అందగాళ్ళే పోతున్నారు. నేనంతా కనుక బ్రతుకున్న సమయంలో కొంతైనా ఏదైనా మంచి చేయాలి అనేటటువంటి మనసు అనేకుల్లో రావడం లేదండి. కాబట్టి సమయంలో మనందరికీ హిజ్కియా వలే పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనా జీవితం కావాలి. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమయ్యేలాగూ సెలవిచ్చు. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచు చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నా, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, సమయాన్ని ఇలాగ మనం సద్వినియోగపరచుకోవాలి. మన బంధువులకి, మిత్రులకి, మన తోటి సహోదరులకి, ఆత్మీయ విశ్వాసులు, సేవకులు సమయించినా కూడా, అయా విశ్వాసులుగా మీరు నా ప్రార్థనలో ఇంకేమైనా లోపం ఉందా నా అంతరంగంలో, మా పాస్టర్ గారికి స్వస్తి అయ్యా, అయ్యా నా ప్రార్థనలో ఇంకేమైనా లోపం ఉందా, నా సహోదరుడు ఇట్టున్నాడు, నా సహోదరి ఈ కరోనా వైరస్తో వేదన పడతా ఉంది, హాస్పిటల్లో ఉందయ్యా, ఇంట్లో ఉందయ్యా అని మన వంతుగా, మనం ఏదో ఆరోగ్యవంతులుగా ఉన్నాం కదా, దేవుడు మన మహాభక్తులని దేవుడు మనల్ని కాపాడాడు అనుకునే మాట అది సరైనది కాదు. ఆయన కృప ఇచ్చాడు, ఛాయిస్ నీకు నాకు ఇచ్చాడు. వాళ్ళేం వైరస్ వచ్చిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఏం భక్తిహీనులు కాదు, బ్రతుకున్న మనం మహాభక్తులు అని కాదు. దేవుడు చనిపోయిన భక్తుల విషయంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఒకటి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చాలామంది భక్తుల్ని
కొంతమంది చనిపోయినప్పుడు సేవకుల విషయంలో అపార్థాలు చేసుకుంటున్నారు. మేము బ్రతుకున్నాం, భక్తులం కనుక బ్రతికాం, ఏమండి ఆయన అంత భక్తి లేదేమోలే అనుకుంటున్నారు. కాదు. 82వ కీర్తనలో చూస్తే చాలా వండర్ఫుల్ వర్డ్. 6వ వచనంలో 82:6లో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. అయినను చూడండి, భక్తులకు చెబుతున్నాడు, మీరందరూ సర్వోన్నతునటువంటి దేవుని కుమారులను నేను సెలవిచ్చున్నాను. మీరు దైవము, దేవుని బిడ్డలు. అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోవద్దు. అది అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. మరణం అనేది అందరికీ ఒకేలా వస్తుంది, ప్రత్యేకంగా ఉండదు. భక్తులు ఇట్లా ఉండగానే పైకి లేచి వెళ్ళిపోరు. అది ఎప్పుడంటే సంభవించేది యేసయ్య రెండవ రాకడు. యాక్సిడెంట్ల ద్వారా చచ్చిపోతాం. మా తమ్ముడు ఉన్నాడు, మరి 2017లో అక్టోబర్ 22వ తారీఖున ఆదివారం సేవకని వెళ్ళాడు. వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. మరి దాదాపుగా ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. 6-7 లక్షలు ఖర్చు అయిపోయింది, చనిపోయాడు. ఆ ఎడబాటు మాకు మరి శరీరంగత రక్తబంధం, దుఃఖం, వేదన కలిగిస్తాను. మరి ఈ వైరస్ సమయంలో మరి ఈ 2 నెలల్లోనే మరి మా ప్రియులు మాకు బంధువు అవుతారు. మరి ఫ్రాన్సిస్ చక్క చర్చి ఎదుటే వారు స్పోర్ట్స్ కోటాలో ఆయన జాబ్ వచ్చింది. మంచి ఆరోగ్యవంతుడు, మార్నింగ్ వాక్ చేస్తాడు, చక్కగా ఆరోగ్యదాయకంగా ఉంటాడు. మరి దేవుడు ఆయన అంత మట్టికి కేటాయించాడు, పిలుచుకున్నాడు. అలాగే మా తమ్ముడు లల్లప్పు జాన్సన్, మరి జీఫ్ఎఫ్ మొదట ఫౌండర్గా ఆయన ఉన్నాడు చాలాగా. మరి ఇంకా ఆ సహవాసాలు ఏర్పాటు చేశాడు. దేశంలోనే మంచి పేరు గాంచబడ్డవాడు. ఆ తమ్ముడు దేవుడు పిలిచాడు, వెళ్ళిపోయాడు. అలాగే ఫిలిప్ అని మాతో కలిసి కొంతకాలం సేవలో ఉన్నటువంటి దైవజనుడు, ఆయన దేవుడు పిలుచుకున్నాడు. ఇక మీకు తెలియదు కాదు, వైజాగ్లో పెద్ద బైబిల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్లో మరి కరస్పాండెంట్ కోర్సు చేయిస్తూ మరి డైరెక్టర్ గారు శ్యామ్ కుమార్ గారు, మరి ఆయన ఎంత పేరుగాంచబడిన దైవజనుడు. అంతవట్టుకి ఇహమందు ఆయన పని చేయటానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఆ పని ముగించుకున్నారు. రాబిడ్డానికి పిలుచుకున్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. కనుక దైవ సేవకులంగా, విశ్వాసులంగా ఈ మరణాన్ని గురించి ఆయన ఏం పాపం చేశాడు, ముందు చచ్చిపోయాడు, నేను ఎంతో పుణ్యం చేశాను, బ్రతుకున్నాను అనేటటువంటిది మన ఆలోచనలో కూడా అది రానివ్వకూడదు. మనం బ్రతుకున్నామంటే అర్థం ఏంటంటే ఇంకా మనం వర్క్ చేయాలి. హోంవర్క్ చాలా ఉంది ఇక్కడ. తండ్రి పని మనం చేయాల్సింది చాలా ఉంది. వాళ్ళు పూర్తి చేసి వెళ్ళిపోయారు. ఎంత కేటాయించాడు దేవుడు, ఆ వర్క్ వాళ్ళు చేసేసి వెళ్ళిపోయారు. మనకు కనబడదు వాళ్ళు చేసిన పని, దేవునికి తెలుస్తుంది. మనం అనుకుంటాం ఆయన ఏం చేశాడు సేవ అనుకుంటాం. ఏం చేశాడో ఏం చేయలేదో అది దేవునికి, ఆయనకి తెలుసు. పిలిచినటువంటి యజమానుడికి, పని చేస్తున్న దాసునికి తెలుసు. కాబట్టి మనం ఇంకా బ్రతుకున్నామంటే మనం సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయని అర్థం. రెండోది మన పని పూర్తిగా లేదని అర్థం. ఇంకా మనలో పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలగాలని అర్థం. అంతేగాని మన మహానీతిమంతులు, మహాభక్తులు అని కాదు. ఒకటి, దేవుడు మనల్ని చక్కపరుస్తూ, 2 ఆయన పని మనం పరిపూర్ణంగా జరిగించిన తర్వాత అప్పుడు మనకి కాల్ వస్తుంది. అప్పటి వరకు వెయిటింగ్ లిస్టులోనే మనం ఉన్నాం. మహాభక్తులం కాదు మనం, వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళం కదా. ఒక జాబ్లోనే వెయిటింగ్ లిస్ట్లో ఉంటే ఎంత వేదన, ఒక ప్రయాణంలో టికెట్లోనే అది వెయిటింగ్ లిస్ట్లో ఉంటే ఎంత వేదన ఉంది. అది వాళ్ళు హాయిగా వెళ్ళిపోయారు. భక్తులు కొనిపోబడ్డారు, నీతిమంతులు. వాళ్ళు ప్రశాంతంగా వారి క్రియలను బట్టి దేవుడు బహుమానాలు ఇస్తారు. వారు అక్కడ ప్రశాంతంగా పరదేశంలో ఉన్నారు. మనం వారి కుటుంబాల కొరకు
అమ్మగారి కొరకు, విశ్వాసుల కొరకు, పరిచర్య కొరకు మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఈ గాఢాంధకారము సంచరిస్తుంది కరోనా వైరస్ రూపంలో. ఎవరు కూడా భయపడద్దు, దిగులు పడద్దు. ఎప్పటికప్పుడు పశ్చాత్తాపతులై హృదయాంతరంగాలు పరిశీలన చేసుకోండి, బాగా ప్రార్థన చేసుకోండి. నాకు తెలిసినంత మట్టుకు విశ్వాసుల సేవకుల కొరకు ఎవరు బలహీనలు ఉన్నారో వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి, ధైర్యంగా ఉండండి. మరల ఆరాధన జరుగుటకు దేవుడు సెలవిచ్చినట్లుగా ఆయన పాదాల దగ్గర విజ్ఞాపన చేయండి, ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మానవ మాతృలమయ్యా, మంటి పురుగులు నాయన. ప్రభువా, సృష్టికర్త, సర్వాంతర్యామి, కాలగతులు మీ వశంలో ఉన్నాయి నాయన. న్యాయాధిపతి, మానవులు వారి క్రియలు, వారి పరిస్థితులను బట్టి నా తండ్రి తీర్పు మీరు తీరుస్తున్నారు. వారు చేసే ప్రతి దాన్ని బట్టి నాయన క్రియారూపంగా, శిక్ష రూపంగా తెగులు భూమి మీద ఆవరించబడుతూ ఉండగా నీతిమంతులు కూడా ఈ ఒరవడిలో ప్రభు నీ చెంతకు వస్తున్నారయ్యా. కొందరు అర్థం కాక వారిని గురించి ఏదో అనుకుంటున్నారు. వారు సిద్ధపడి నీ దగ్గరికి వచ్చిన వారు నాయన. ఈ కాలం కాకపోయినా మరో కాలంలో నాయన నీ చెంత చేరవలసిన వారు. బ్రతికున్న మేము మహాభక్తులమని కాక మీకు ఆయాస్కరమైన ఏవైనా మా బ్రతుకులో ఉంటే సరిచేసుకుని, ఒకవేళ వైరస్ ఆవరించిన పరిస్థితులు ఉంటే పశ్చాత్తాప్తులమై నీ ద్వారా స్వస్థత పొందుకొని, ఆత్మలో బలం పొందుకొని నీలో నిల్చుంటానికి సహాయం చేయండి. వీక్షిస్తున్న ప్రతి భక్తుని మీరు దీవించండి. ప్రతి సేవకుని, ప్రతి సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించయ్యా. అనే విధాన్ని కనికరహస్తం మాకు తోడుగా ఉంచి, దయగల తండ్రి, మా అవిధేయతలు, పొరపాట్లు క్షమించి ప్రపంచాన్ని ఆవరించి నశింప చేస్తున్నటువంటి కరోనా వైరస్ను పారద్రోలి అయ్యా మామూలను మా ఎడల కనికరం చూపి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, దీవించమని, మరలా మంచిగా ఆరాధన జరగడానికి మీరు సెలవివ్వమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చినటువంటి మనందరికీ సదాకాలము తోడైయునుగాక. ఆమేన్. అందరూ అలా ఉండండి. ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మీ కుడి చేతులు మీ గుండె మీద పెట్టుకోండి. గుండె దగ్గర చిన్న ప్రార్థన ఒకటి చేస్తాను. బలహీనత ఉంటే దేవుడే ఆయన తన హస్తంతో తాకి మేము స్వస్థపరుస్తాడు. దేవాన్ని బిడ్డలను చూడండి. ఎవరు ఏ బలహీనతలు ఉన్నారో, అది కరోనా వైరస్ కానీ, టైఫాయిడే కానీ, మలేరియా కానీ, ఎట్టి రోగమే కానీ, నీ నామానికి మించిన శక్తిమైంది అంతమైంది కాదు. నజరేయుడైన యేసు నామమున ప్రతి వారిలో ఉన్న బలహీనత తొలగిపోవును గాక. ఆరోగ్యాన్ని ఇవ్వండి, దీవించండి. యేసు నామమున వేడుకుంటున్నాము. ఆమేన్. వందనాలు.